ఈ వీడియోలో మనం న్యూ పాన్ కార్డు మైనర్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాగిన్ పాస్వర్డ్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎవరి లాగిన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆఫ్టర్ లాగిన్ నుంచి నేను వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మనం న్యూ పాన్ కార్డు నార్మల్ న్యూ పాన్ కార్డు ఎలా చేస్తామో మైనర్ కూడా అలానే ఉంటుంది, లేకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఆ చేంజెస్ ఏంటో ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా లాగిన్ అవుతాం కదా, పాన్ అప్లికేషన్, న్యూ పాన్లోకి వెళ్ళి పాన్ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ ఇక్కడ నుంచి ప్రాసెస్ చేస్తాము. ఈ స్టెప్లోకి వెళ్ళి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. 2 స్టెప్సే యూజ్ ఉంటాయి. సో పాన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఓకే చేస్తాము, ఫిజికల్ మోడ్లో ఉంచుతాము. సెలెక్ట్ స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ తెలిసిందే మనకి, డిఫాల్ట్గా మనం ఇండివిజువల్ని పెడతాము. వెదర్ యూ ఆర్ ఫ్రమ్ డిఫెన్స్ ఆర్ ఎన్ఆర్ఐ కేటగిరీ అని అడుగుతుంది, నో పెడతాము. బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్, అంటే మనకి ఈ పాన్ కార్డు మెయిల్ వస్తుంది అండ్ పోస్ట్లో కూడా రావడం జరుగుతుంది. సబ్మిట్ క్లిక్ చేస్తాము. రిఫరెన్స్ నెంబర్ ఓకే. అప్లికెంట్ టైటిల్, ఇక్కడ టైటిల్ అంటే ఒక పెళ్ళి కాని అమ్మాయికి అయితే కుమారి, పెళ్ళైన పర్సన్కి అయితే శ్రీమతి పెడతాము. జెంట్స్కి పెళ్ళి అయినా కాకపోయినా మేజర్ అయినా మైనర్ అయినా ఎవరైనా సరే శ్రీ అని పెడతాము, ఓన్లీ శ్రీ అని ఉంటుంది. సో లాస్ట్ నేమ్ ఆర్ సర్నేమ్ అన్న మనం ప్రతి ఒక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం దీని గురించి. లాస్ట్ నేమ్ అని వచ్చేసి నేమ్ పెడతాము. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి పేరు. హ్యావ్ యూ బీన్ నో ఎనీ అదర్ నేమ్స్, ఒకవేళ వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది, నో పెడతాము. జెండర్ మెయిల్ అని ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటుంది. మనం టైటిల్ సెలెక్ట్ చేస్తాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా జెండర్ కూడా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, యాజ్ పర్ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తాము. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, రెసిడెన్స్. సో చూసారా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మైనర్ కేసెస్ అని వచ్చింది, ఓకేనా. సో ఇది మైనర్ అనమాట. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి చూపిస్తుంది అంటే మైనర్ అయితే ఇక్కడ షో అవుతుంది, మేజర్ అయితే ఏం షో అవ్వదు. సో రెసిడెన్షియల్ స్టేట్, ఇతను ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తుందో అప్లికెంట్ స్టేట్ ఎంటర్ చేస్తాము. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. మళ్ళీ క్లిక్ చేస్తాము, రీఎంటర్ ఆధార్ నెంబర్. నేమ్ యాజ్ పర్ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అంట, ఒక్క నిమిషం. ఓకేనా, నేమ్ యాజ్ పర్ ఆధార్. ఓకేనా, ఇక్కడ సబ్మిట్ చేస్తాం. మామూలుగా ఇప్పుడు మనం ఫిల్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో ఇది మేజర్కి ఇలానే ఫిల్ చేస్తాము, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏమడుగుతుంది, సెలెక్ట్ రిప్రజెంటివ్ స్టేట్ అని అడుగుతుంది, ఓకేనా. మైనర్ కాబట్టి ఈ రిప్రజెంటివ్ స్టేట్ ఉంది కదా, అడ్రస్ స్టేట్, ఆఫీస్ స్టేట్ తర్వాత రిప్రజెంటివ్ స్టేట్ అని ఈ స్టేట్ సెలెక్ట్ చేయమని ఉంటుంది. సో అది ఏంటంటే ఫాదర్ ఆధార్ కార్డులో ఏ స్టేట్ అవుతుందో ఆ స్టేట్ సెలెక్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఫాదర్ ఎక్కడ ఉంటే సన్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఇద్దరిది సేమ్ స్టేట్, ఓకేనా. మైనర్ పాన్ కార్డుకి ఈ రిప్రజెంటివ్ స్టేట్ ఒకటి ఎక్స్ట్రా ఎంటర్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఎక్స్ట్రా ఒకటి సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. నెక్స్ట్ మేక్ పేమెంట్, రిఫరెన్స్ నెంబర్ ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆధార్లో ఉన్నది కానీ లేకపోతే మనం వాళ్ళ పర్సనల్ నెంబర్ ఉంటే కనుక అది ఎంటర్ చేయొచ్చు. మెయిల్ ఐడి, పేరెంట్ డీటెయిల్స్, నో అని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఎందుకు నో అని క్లిక్ చేస్తున్నాం అంటే వెదర్ మదర్ ఈజ్ ఏ సింగిల్ పేరెంట్ యాడ్ అండ్ యూ విష్ టు అప్లై ఫర్ పాన్ కార్డ్ బై ఫినిషింగ్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ నేమ్ ఓన్లీ. అంటే పాన్ కార్డ్లో ఒకవేళ మదర్ నేమ్ కావాలని అడుగుతుంది. మ్యాక్సిమం 99% ఫాదర్ నేమే పాన్ కార్డ్ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటి మదర్ నేమ్ కావాలని అడుగుతుంది. సో మనకు వద్దు కాబట్టి నో అని క్లిక్ చేస్తాము. సో ఫాదర్ నేమ్ ఏముందో అది ఎంటర్ చేస్తాము.
ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇది మైనర్కి మేజర్కి ఇక్కడ ఏం ఉండదు, సేమ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి అడ్రస్లో వచ్చేసి ఏంటి, ఆధార్లో ఏ అడ్రస్ ఉందో అది ఎంటర్ చేస్తాము. ఆల్రెడీ మనకు తెలిసిందే, అడ్రస్, ఇంటి నెంబరు, విలేజ్ నేము, పోస్ట్ ఆఫీస్, తర్వాత మండలం, తర్వాత డిస్టిక్, పిన్ కోడ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అందరికి ఇవే పెడతాము. నెక్స్ట్ వచ్చేసి ఏవో కోడ్స్ కూడా ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కెపాసిటీ అఖిలని ఆటోమేటిక్ వచ్చింది. వెరిఫికేషన్ ప్లేస్ ఎంటర్ చేస్తాము. సో నెక్స్ట్ ఎంటర్ రిప్రజెంటివ్ లాస్ట్ నేమ్. ఓకేనా. మనకి ఏవో కోర్స్ తీయం కదా, మనం ఫస్ట్ పేజ్లో డేట్ ఆఫ్ బర్త్ దగ్గర స్టేట్ సెలెక్ట్ చేసాం కదా, అక్కడ రిప్రజెంటివ్ స్టేట్ అని సెలెక్ట్ చేసాం కదా, ఆ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ నేమ్ ఇక్కడ రిప్రజెంటివ్ అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే అప్లికెంట్ మేజర్ అయినా సరే ఈ రిప్రజెంటివ్ స్టేట్ సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్ని, నా దగ్గర ఒక కస్టమర్ వచ్చాడు. సో ఇదేంటంటే నేను రిప్రజెంటివ్ సెలెక్ట్ చేశాను, రిప్రజెంటివ్ స్టేటు, ఆధార్ కార్డులో ఎక్కడో వేరే అడ్రస్ ఉంది, వేరే పల్లెటూరులో ఎక్కడో విలేజ్లో ఏదో ఆంధ్రాలోనో తెలంగాణ ఎక్కడో అడ్రస్ ఉంది, కానీ కస్టమర్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ఉండట్లేదు. నేను నా షాప్కి తెప్పించుకోవాలనుకున్నా కానీ రిప్రజెంటివ్ స్టేట్ సెలెక్ట్ చేసి రిప్రజెంటివ్ ఈ అడ్రస్లో నా డీటెయిల్స్ ఇచ్చి నా పేరు నా అడ్రస్ ఇస్తే నా దగ్గరికి వస్తుంది. ఓకేనా. కాకపోతే అప్లికెంట్ నేమే ఇక్కడ మెన్షన్ చేయకూడదు, వాళ్ళ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ, లేదా ఇప్పుడు నేను షాప్ ఓనర్, నాకు రావాలంటే నా డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. సో కాకపోతే ఇదేంటంటే మైనర్ కాబట్టి మైనర్ వాళ్ళ ఫాదర్, రిప్రజెంటివ్ ఎవరు వస్తారు, వాళ్ళ ఫాదర్ వస్తారు కాబట్టి వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేమ్ అప్లికెంట్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, ఫాదర్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ సేమ్ అయితే సేమ్ ఇవ్వండి. లేదంటే ఇక్కడ ఏంటంటే ఈ పేజ్ ఇప్పుడు మనం చూసే పార్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా. నేను ఫాదర్ ఆధార్ కార్డులో చూసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇద్దరిది సేమే ఉన్నాయి కాబట్టి సేమే ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. ఫిల్ చేస్తాము. ఇందాక మూవ్ అవ్వలేదు, నెక్స్ట్ స్టెప్ కొడితే ఇప్పుడు మూవ్ అయిపోతుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో మనం ఏదైనా సరే ఏదైనా మిస్టేక్ చూపిస్తే అక్కడ షో అవుతుంది. సో మైనర్కి మేజర్కి ఇంతే తేడా అండి. ఇంకోటి వచ్చేసి ఈ మైనర్ పాన్ కార్డుకి చేయాల్సిన, ఇప్పుడు మీకు ఇదంతా ప్రాసెస్ తెలిసిందే కదా, నేను ఏం చేస్తాను, పాన్ ఫాము పీడిఎఫ్ రెండు సపరేట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక మైనర్ అప్లికేషన్ చేయాలంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ అప్లికెంట్ది ఆధార్ కార్డు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ ఆధార్ కార్డు ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత అప్లికెంట్ది ఆ ఫోటో సిగ్నేచర్ ఏం అవసరం లేదు, అప్లికెంట్ది ఓన్లీ ఆధార్ కార్డే తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ది ఆధార్ కార్డు, ఫాదర్ది ఫోటో, ఫాదర్ది సిగ్నేచరు. ఓకేనా. 3 కూడా ఫాదర్వే ఉంటాయి. సో అప్లోడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫస్ట్ పేజ్, లాస్ట్ పేజ్, నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ది ఆధార్ కార్డు, వాళ్ళ ఫాదర్ ఆధార్ కార్డు, ఇవి పెడతాం సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇవి అప్లికేషన్ మీద వచ్చేసి ఫోటో వచ్చేసి ఫాదర్ది పెడతాం, పాన్ కార్డు మీద ఫోటో రాదు, సో ఫాదర్ ఫోటో పెడతాము. సిగ్నేచర్ వచ్చేసి రిప్రజెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళది పెడతాం, అంటే రిప్రజెంట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ ఫాదర్ ఇస్తున్నారు కాబట్టి సో వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. సో మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా మైనర్ పాన్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మైనర్ పాన్ నెంబరు, అప్లికెంట్ నేము, ఫాదర్ నేమ్, ఫోటో రాదు, మైనర్ అని వస్తుంది అంతే.
వెరీ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోని లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా పొందవచ్చు ఫ్రెండ్స్.